విద్యుత్తులోని చేసేటువంటి కొన్ని వస్తువుల పేర్లను రాయండి అనేటువంటిది. విద్యుత్తో పనిచేసేటువంటి కొన్ని వస్తువుల పేర్లు మొట్టమొదటి పాఠంలోనిది. గీజరు, హీటరు, లిఫ్టులు, తర్వాత ఫ్యాను, ఏసీ, కూలరు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఫ్రిడ్జు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, వాషింగ్ మిషన్లు, మిక్సీ, గ్రైండరు, ఇవన్నీ వచ్చేసి వస్తువులు ఈ విధంగా విద్యుత్తోనే పనిచేస్తూ ఉంటాయి. పుష్ప విలాపము తమిళనాడు గవర్నమెంటు తెలుగు మీడియము పద్య భాగం చూస్తూ ఉన్నాము. 7వ తరగతిది. భారతదేశంలోని ప్రసిద్ధి చెందినటువంటి పువ్వుల ఉద్యానవనాలను పేర్కొనండి. భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి పువ్వుల ఉద్యానవనాలు వచ్చేసి లాల్ బహదూర్ లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఎన్టీఆర్ గార్డెన్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. లుంబిని పార్క్ హైదరాబాద్లో ఉంది. ముంబై కోస్టల్ గార్డెన్స్ వచ్చేసి ముంబైలో ఉంది. సొంత వాక్యాలు: మహాభాగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు చెబుతూ ఉంటారు. మనుజన్మ, ఈ భూమిపై మనుజన్మ ఎత్తడము ఎంతో పుణ్యము, అందుకే మనము విలువైనటువంటి పనులు చేయాలి. సుగంధం, ఉదయాన్నే వికసించినటువంటి గులాబీ పువ్వులు తోటలో సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. పుణ్యమాయే, పేదలకు చేసేటువంటి సేవ పుణ్యమాయే మన జీవితానికి సుఖశాంతులను ఇస్తుంది. విడదీసి రాయండి. చేతులు ఆరంగా, చేతులు ప్లస్ ఆరంగా మహిషాసురులు, మహిష ప్లస్ అసురులు, బుట్టలందు, బుట్టలు ప్లస్ అందు, వీరులు ప్లస్ అన్నియు, విశ్వాత్ముడు, విశ్వ ప్లస్ ఆత్ముడు. ప్రశ్నలు: భక్తుడితో పుష్పాలు ఏమన్నాయి? భక్తుడితో పువ్వులన్నీ జాలిగా తమ నోళ్ళు తెరిచి మా ప్రాణాలను తీస్తావా అంటూ బిగ్గరగా ఏడ్చాయి. పుష్పాలను మానవులు ఎలా బాధ పెడుతున్నారు? దారంతో గొంతుల్ని బంధిస్తారు, సూదులతో గుచ్చి దండగా మారుస్తారు. ఆ దండల్ని అందమైనటువంటి జడల్లో అలంకరించుకుంటారు. మమ్మల్ని నూనెలో వేసి వండి పిండి తర్వాత వచ్చేసి బలహీనలైనటువంటి మా రక్తాన్ని అత్తరుగా మారుస్తారు. వాటిల్ని సువాసనల కొరకు మీ కొంపు కొట్టేటువంటి శరీరాలపై పూసుకుంటారు. పూలను కాళ్ళతో తొక్కే వాళ్ళను ఎలాంటి వారు? పూలను కాళ్ళతో తొక్కుతారు, తర్వాత మా పైన దొర్లుతారు. మరుసటి రోజు మేము వాడి వత్తలైపోయి రేకులు జారిపోయి ఉంటాము. అప్పుడు వచ్చేసి ఆ తర్వాత చీపురుతో మమ్మల్ని వచ్చేసి ఊడ్చి పడేస్తారు. అటువంటి మమ్మల్ని పెంట దెబ్బలపై పడేస్తారు. పూల యవ్వనము ఎవరి కొరకు త్యజింపబడుతుంది అంటే, ఆ పూలు వచ్చేసి ఎవరికి ఎక్కువగా ప్రీతికరమైనటువంటిది అంటే, పూల యవ్వనం వచ్చేసి దేవుని పాదాల చెంతకు వెళ్ళి త్యజింపబడుతున్నాయి. దేవుడి పాదాలకి వేస్తే అది కాస్త కూస్త పుణ్యము దొరుకుతుందన్నమాట. దానికి పుణ్యాన్ని సంపాదించి ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట.